Hi guys, my name is Manjula. I am an advocate and I am practicing in Mumbai. Today I am going to discuss with you about live-in relationship. Live-in relationship అంటే ఏంటి? ఇది లీగలా ఇల్లీగలా? ఒకవేళ ఉంటే ఎటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. లివ్-ఇన్ రిలేషన్షిప్ అంటే సహజీవనం అంటే ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి 18 years అబవ్ దే ఆర్ స్టేయింగ్ టుగెదర్ ఇన్ వన్ రూమ్ కంటిన్యూయస్గా ఒక 2-3 years నుండి ఒక అమ్మాయి అబ్బాయి 18 years అబవ్ ఉన్న వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటే దాన్ని సహజీవనం అంటారు వితౌట్ మ్యారేజ్. ఇది కామన్గా మన మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా కనిపిస్తున్నాయి. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ అనేది మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఉంది, ఎక్కువగా ఉంది. సో ఇది లీగలా ఇల్లీగలా అనే దాన్ని గురించి వస్తే సుప్రీం కోర్ట్ రీసెంట్లీ హెల్డ్ దాట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్లీగల్ ఆర్ అఫెన్స్. ఇది అఫెన్సు కాదు, ఇల్లీగల్ కాదు. అంటే లీగలే కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? 18 years అబవ్ ఉండాలి, విత్ దేర్ కన్సెంట్ ఉండాలి, అమ్మాయి అబ్బాయి కన్సెంట్తో ఉండాలి. ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చా అని అడిగితే వితౌట్ డివోర్స్ దేర్ పార్ట్నర్స్ దే కాన్ స్టే ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. పార్ట్నర్కి డివోర్స్ ఇవ్వకుండా వైఫ్ అయినా హస్బెండ్ అయినా వేరే వాళ్ళతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే ఇట్ అమౌంట్స్ టు బైగామీ ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి మీ మీద. ఏంటి బైగామీ అంటే ఏంటి? మీ పార్ట్నర్కి డివోర్స్ ఇవ్వకుండా మీరు వేరే రిలేషన్షిప్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఉంటే దాన్ని బైగామీ అంటారు. సో మ్యారేజ్ అయిన వాళ్ళు వితౌట్ డివోర్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడానికి వీల్లేదు. ఇంకా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఒకవేళ పిల్లలు పుడితే పిల్లలకి ఏం హక్కులు ఉంటాయి? ఇప్పుడు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలకి విల్ బీ కన్సిడర్ యాజ్ లెజిటిమేట్ చిల్డ్రన్. తో సర్వ హక్కులు వాళ్ళ ఫాదర్ ఆస్తి మీద సర్వ హక్కులు పిల్లలకి ఉంటాయి. సో వాట్ అబౌట్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్? పిల్లలను కూడా మనం లెజిటిమేట్ చిల్డ్రన్గానే పరిగణిస్తాము. వాళ్ళకి కూడా సర్వ హక్కులు ఫాదర్ ఆస్తిలో వస్తాయి. సో కానీ ఏంటి కండిషన్ ఏంటి? ఏదో కొన్ని రోజులు ఉన్నారు, 1 month ఉన్నారు, మళ్ళీ 2 months లేరు, డిస్కంటిన్యూగా ఉంటున్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఇలాంటి మెయింటెనెన్స్ కేసులు కానీ లేకపోతే ఆస్తిలో భాగం కానీ దాని కేసులు వేయడానికి లేదండి. ఎందుకంటే కంటిన్యూస్గా ఉండాలి, ఒక 2-3 years అట్లీస్ట్ ఉండాలి. అలాంటప్పుడు పిల్లలకి ఆ ఆస్తిలో భాగం అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడదాం.